నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. బీజేపీలో ఎంపీ టికెట్, బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్, ఏది తీసుకుంటారు? నెక్స్ట్ 2029లో ఏ పార్టీ అయినా సరే ట్రాక్ లో నేను ఉన్నప్పుడు ఇవి నాకు ఎవరు ఆపేదే లేదు. నేను పని చేస్తానే ఉంటా, నాకు ఎవరు నేను ఇంత పెద్దంటి కోడల్ని, నాకేం తక్కువ, నేను ఎన్ని వేల లక్షలైనా కొనేస్తాను ఉండదు కదా. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మల్లారెడ్డిగా కోడలుగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ అది నేను కాదు. ఎందుకు పుట్టినానో, ఏం చేస్తున్నానో, నేను బతుకుతున్నా అంటే. ఎవరైనా మీకు చెప్పారా మీకు కొంచెం పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ, మీరు ఎక్కువ జనంలో ఉండాలి? పబ్లిసిటీ పిచ్చి అని నేను ఎప్పుడు లేదు. నాకు 50,000 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు చాలా ప్రేమిస్తారు. ఎవ్రీవన్ షుడ్ బి అ ఫ్యాన్ ఆఫ్ మీ, ఎవ్రీవన్ షుడ్ లైక్ మీ, ఎవ్రీవన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. దట్ ఈస్ మీ. నాకైతే అసలు మల్లారెడ్డి గారే కనిపిస్తున్నారు, వాయిస్ మారిపోయి. ఏదో ఒకటి హల్చల్ చేస్తుంటుంది, వైరల్ అయిపోతుంటారు. మామని ఏమైనా డామినేట్ చేసి మీరు ఇంకా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు? అమ్మమ్మో, ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకుందంటే కేవలం మా మామయ్య గారు వల్ల. సో మరి భద్రారెడ్డి గారు డీప్ లవ్ మీ ఇద్దరిది? ఆయన వచ్చి నాకు నువ్వుంటే ఇష్టము, ఓ పాట పాడదామా? ఏ వతన్ వతన్ మేరే ఆబాద్ రహే తూ, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మోస్ట్ పాపులర్ మామకి మోస్ట్ పాపులర్ తగ్గ కోడలని చెప్పాలి. వీరు వృత్తిపరంగా డాక్టర్ చదువు చదివి ఇప్పుడు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అలాగే పనితనంలో బిజీ అయిపోయారు. డాక్టర్ వృత్తిగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎంత పనితనం అలవాటు చేసుకున్నారంటే ఆవిడని చూస్తే స్టాఫ్ అందరికీ దడ. అంత పని జరిగే వరకు ఆవిడ ఊరుకోరనమాట. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఫైర్ బ్రాండ్ వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తగ్గేదేలే పాపులర్ ఫిగర్ ప్రీతిరెడ్డి గారు. డాక్టర్ ప్రీతిరెడ్డి ఈస్ హియర్ విత్ us టుడే. ప్రీతి గారు, so much for that introduction and I'm really overwhelmed. Thank you so much Sapna garu. Thank you. ప్రీతిరెడ్డి గారు, ఇవాళ ఓపెన్ గా మాట్లాడుకుందాం. 100% అన్ని నిజాలు మాట్లాడుకుందాం. అంతే, ఏమి దాచకుండా ఇవాళ మాకు చెప్తారని మేము ఆశిస్తున్నాం. అస్సలు లేదు. మీరు ఏది అడుగుతారో దానికి ఓపెన్ గా ఆన్సర్ ఇస్తా. ప్రీతిరెడ్డి గారు కనిపించినంత మంచివారా మీరు? కాదు, అస్సలు కాదు. ఎందుకంటే మంచివారు అంటే మీరు డెఫినేషన్ ఏముందో నాకు తెలీదు. బట్ ఎస్, ఐ నో ఐ హ్యావ్ టు గెట్ ద వర్క్ డన్. దానికి మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు, నా పని నేను చేసుకుంటా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒకటే కాదు, ఏది పట్టుకున్నా కూడా ఐ విల్ బి డూయింగ్ మై బెస్ట్. I will not stop till it is complete. So that is me. That is you. ఎప్పుడు అలాగే ఉండేవారా మీరు? ఎప్పుడు అలాగే. Even whether it is nowadays people talk about the dance and all, but I have been a Bharatanatyam dancer. I love to dance, and if even I am doing any performance on the stage, I will see to it that I'll practice for more than 6 to 8 hours. And it should be perfect. ఇప్పుడు కూడా చేస్తారా డాన్స్ పర్ఫార్మెన్సెస్? చెయ్యను, బట్ yes, whenever annual days ఉంటే once in a year I do, because I feel that keeps me motivated. మామ, అత్త, భర్త ఎవరు అడ్డు చెప్పలేదు, ఇంత పెద్ద ఇంటి కోడలు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం పర్వాలేదా అనే అంశం ఎప్పుడు రాలేదు ఇంట్లో? అయితే స్వప్న గారు, డాన్స్ చేయడం ఒక తప్పేం కాదు. అస్సలు కాదు. డాన్స్ చేయడం అంటే అది ఒక ఫీలింగ్. It is a beauty and it is the way to express. It's an art. అదొక క్రియేటివిటీ. కొంతమందికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పాట పాడడం ఇష్టం ఉంటుంది. డాన్స్ ఇస్ అ క్రియేటివిటీ. బట్ అన్లెస్ there is a thin line, being very nice and sensuous or very elegant, okay, adi oka vaipu. Vulgar is something different, right? So dancing, yeah, of course, I really love to dance. So Preeti Reddy garu loves to be nice and sensuous and beautiful. Yes, of course. Who doesn't want to be? Who doesn't want to be? I want to be that always. బహుశా అందుకే మీరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అంటే సోషల్ మీడియా నేను ఏది వెతికి వెళ్ళను. మేబీ ద మీడియా పీపుల్ లైక్ మీ, ఆర్ మేబీ ద కెమెరాస్ లైక్ మీ. దట్స్ ద రీజన్ దే ఆర్ హంటింగ్. నేను ఎక్కడ కనిపించను. ఐ జస్ట్ డూ మై జాబ్. వాళ్ళు వచ్చి నా ముందు కెమెరా ముందు పెడితే నేనేం చేయలేను. సో దట్స్ ద వే ఇట్ ఇస్. అండ్ నౌ డేస్ ఎవ్రీవన్ హ్యాస్ మొబైల్. అందరు
రికార్డింగ్ చేసుకుంటారు, అందరూ లైక్ ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ క్యాప్చర్డ్. ఎప్పుడో అప్పుడు ప్రీతి రెడ్డి గారి ఆడియోనో వీడియోనో ఏదో ఒకటి హల్చల్ చేస్తుంటుంది, వైరల్ అయిపోతుంటారు. మామని ఏమైనా డామినేట్ చేసి మీరు ఇంకా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తారు? అమ్మమ్మో, నేను ఎవ్వరికి ఏమి డామినేట్ చేయాలని అనుకోవట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. I say it doesn't, I mean, actually I'm thankful to all the audience who liked it. I mean, maybe through this I want to thank each one of them. కానీ more than that, now wherever I go, ఎక్కడికి వెళ్ళినా కూడా people are like, okay మేడం మీరా బాగా డాన్స్ చేశారు, రియలీ లైక్ యువర్ డాన్స్ అని సెల్ఫీ తీసుకోవడము. అండ్ దానికన్నా ముందు కూడా నా పని కోసం, నా ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు, సో పీపుల్ లైక్ వాట్ ఐ టాక్ and that keeps me very motivated. And it keeps you motivated. I think you enjoy being in the limelight also. Yes, I do enjoy. Who doesn't enjoy? సో ప్రీతి రెడ్డి గారు, మీరు ఇంత పబ్లిక్ గా ఇంత పార్టిసిపేట్ చేయడం, ఇది మల్లారెడ్డి గారి సూచన మేరక? బికాజ్ ఆయన మామగారు కాబట్టి, మీ ఇంటి పెద్ద కాబట్టి ఆయన రెఫరెన్స్ గా తీసుకున్నట్టు లేదు, భర్త గారి ప్రోత్సాహం వల్ల, లేక మీ ఇష్టాన్ని వారు భరిస్తున్నారా? ఇష్టాన్ని వాళ్ళు భరిస్తలేరు. The only one thing I can tell is it's a combination of ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిందే వాళ్ళు. ఐ మీన్ బేసిక్లీ చాలా మందికి టాలెంట్ ఉంటుంది ఈ రోజు, ఎవరికి ఉండదండి. బట్ దే ఆర్ ఆల్ హిడెన్ బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ లేదండి. ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఉందంటే కేవలం మా మామయ్య గారి వల్ల. రైట్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ హిస్ సపోర్ట్ టు బీ మై బెస్ట్. అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి విచ్ ఐ మైట్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ అవుట్ ఇఫ్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ నాట్ దేర్. ఎప్పుడైనా మీ ఇద్దరికి వాదులాట అవుతుందా? అస్సలు లేదు. వాదులు ఇంట్లో నేను ఆయన లేదు అసలు. అంటే లేదు మామ ఇది ఇట్లే చేయాలి అని చెప్తారు, అసలు అంత సీన్ లేదు. అంటే ఐ విల్ గివ్ మై ఒపీనియన్. ఒకవేళ ఏదైనా చెప్తుంటే జనరల్ గా మామయ్య గారు హీ విల్ ఫాలో వాట్ హీ సేస్. సో ఆయన జనరల్ గా ఆల్ హిస్ డిసిజన్స్ ఆర్ కరెక్ట్. మేమైతే అట్లానే అనుకుంటాం. ద రీజన్ ఇస్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ హీ డజంట్ జస్ట్ థింక్, అంటే ఒక్క వైపే ఆలోచించాడు, ఆయన 360 degrees ఆలోచించి చెప్తుంటాడు. సో దట్ ఈస్ హిస్ క్వాలిటీ అండ్ హిస్ జడ్జ్మెంట్. ఇప్పుడు వరకు ఆయన డిసిజన్ తీసుకునేది ఎప్పుడు కూడా తప్పు జరగదు. సో దిస్ ఇస్ నాకు కాన్ఫిడెంట్. ఇప్పుడు మాకు మా తల్లిదండ్రి మీద ఎట్లా కాన్ఫిడెంట్ ఉంటుందండి, అది కాన్ఫిడెన్స్ నాకు నా మామ మీద ఉంది. కానీ ఎప్పుడప్పుడు ఆయన నన్ను అడుగుతాడు కదా, ఇది ఏం చేయమని అంటావంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పే బాధ్యత నాది. దట్ ఐ డూ, దట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్. అంటే ఇఫ్ ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ నాట్ సే ఎస్, ఐ విల్ పుట్ మై పాయింట్ క్లియర్లీ. సో ఇప్పుడు మరి ఇంత సమర్థవంతంగా నడుస్తున్న మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో మీ పాత్ర ఏమిటి? ఏం చేస్తారు అనండి యావరేజ్ డే పొద్దు నుంచి సాయంత్రం వరకు? అన్నీ చేయాలి కదా. యాజ్ అ వైస్ చైర్మన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అంటే నేను ఐ డోంట్ నో, బట్ ఎస్ అఫ్ కోర్స్ పీపుల్ మైట్ థింక్ దట్ ఏదో మేడం గారు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, వైస్ చైర్మన్ అయిపోయారు. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్స్ బిగ్ షిఫ్ట్ ఫర్ యూ కదా, పెద్ద చేంజ్ ఆఫ్ లైఫ్, పెద్ద చేంజ్ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ ఫర్ మీ. ఇట్ ఇస్ జస్ట్ లైక్ part 1 part 2 లాగా. ప్రీతి part 1 ఇస్ పూణే, ప్రీతి part 2 ఇస్ ఇన్ హైదరాబాద్. సో లెట్ us talk little bit about ప్రీతి part 1. ఓకే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇంత పెద్ద రోల్ ని పోషించడం, ట్రాన్సిషన్ చూద్దాం. ప్రీతి part 1 ఎలా ఉండేవారు ప్రీతి మీరు? I think more vivacious than this. ఇంకా? Because I was young. Age matters. I was young and my father was like నాకు ఆయన ఒక ఫ్రెండ్ మాదిరిగా. Because I'm the only daughter, so he gave me that absolute freedom like a son, and we had a beautiful combination. I used to do నాకు ఏది చేయాలో నేను అది చేస్తుండే, and I used to dance, I used to participate, I used to make hangama in our campus. మొత్తం అందరు స్టూడెంట్స్ కి అంటే hangama in the sense in a positive way. ఏదో ఒకటి చేద్దాం, we have to do something. Even I still remember in our hospital ఎవరైనా MRI ఫ్రీ చేయాలనుకుంటే I used to take an initiative. ఎవరికైనా 2D echo ఫ్రీ చేయాలంటే, ఎందుకంటే అందరు గరీబోలు. In that hospital, of course, some things were free, some things were not. So this was back in Pune? It was back in Pune. So when MRI avanta appudu aa kalamlo used to be expensive. So I used to take that initiative because my father then was the chief medical health officer. So evaraina okay tana kooturu ante I put my voice strong and straight, my opinion. So edaina unte evaraina ante I used to do that since then. Andarki gather cheyadamu, edaina event cheyadamu. Appadi nunchi aithe aa chinna idi undi meelo. Yes, and that comes from my father to me. అక్కడ నుంచి ఫుడ్ గిడ్ మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, ఎందుకంటే పూనాలో ఫుడ్ ఇస్ మోర్ అబౌట్, అంటే ఇక్కడ కూడా జొన్న రొట్టె ఉంటది, కానీ అక్కడ ఉండే జొన్న రొట్టె, అక్కడ ఆ కర్రీస్ అండ్ ఆల్ దట్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అంటే మహారాష్ట్రియన్ కదా, మహారాష్ట్ర స్టైల్. ఐఎమ్ నాట్ అ మహారాష్ట్రియన్, ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మహారాష్ట్ర, బట్ ఐఎమ్ కన్నడిగన్. సో నాకు ఇంట్లో వేరే ఫుడ్ ఉంటుండే, బయట మా ఫ్రెండ్స్ తోని తినడం వేరు. బిసిబేళ హుళి అన్న, బిసి బేళే బాత్.
అంతే. So yes, so bisi is hot and bele is dal and bhat. So it's a combination of hot dal with rice యా combined. సో హుళి ఈస్ పులి, No, that is huli is Tamarind. pullaga. Yeah, పుల్లగా, pullaga. అన్న It's ఈజ్ sour. రైస్. Yeah, anna. సో బిసిబెళ్ళే బాత్ చేస్తారా మీరు బాగా? Of course, yes. And then I think it is very clear even in my interviews before where I was preparing bisi bele bath, and I think every woman should do everything. So basically we all feel that, that is a difference. That is the difference between a woman and a man. We women can do anything. So Antena? right from cooking to taking care about the job or the professionalism, taking care of the kids, that's we women. సో మీకు సడన్ గా ప్రీతి గారు లైఫ్ కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయి ఒక రెస్పాన్సిబుల్ రోల్, ఒక పబ్లిక్ ఐలో, ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లో ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ. అది ప్రెషర్ ఫీల్ అవుతారా మీరు? Not at all. నాట్ అట్ ఆల్. ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఒక డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చిన తర్వాత, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు నా మామగారు ఏంటంటే, దిస్ ఇస్ యువర్ రోల్, ఇక్కడ కూర్చో అమ్మా, ఇది మొత్తం నువ్వు నడిపేయాలి, ఇది నీ ఒక బాధ్యతగా తీసుకో. సో అది కాకుండా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్థాపించడం మనం మొదలు పెడదాము. సో ఇదంతా అంటే ఆయన ఇచ్చిన నా మీద ఒక నమ్మకం, ఒక ఛాన్స్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు కదా అది. సో వెన్ ఐ స్టార్టెడ్ ఐ ఫెల్ట్, నాకు చాలా మంచిగా అనిపించింది, ఓకే ఐఎమ్ హియర్. కానీ ఆ బాధ్యత ఉంది కదా, అది చాలా పెద్దది. ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఎవరైనా అవతలోడికి చూస్తున్నప్పుడు, బయటోడికి చూస్తున్నప్పుడు ఏముంది, వచ్చింది, పెళ్లి చేసుకుంది, మల్లారెడ్డి గారు కోడలాగా ఉంది, అట్లా కాదు. ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలా అంటే మీరు ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఒక జాబ్కి వెళ్ళిపోవడం ఈజీ, కానీ వచ్చి మీరు డైరెక్ట్ గా ఒక బిజినెస్ కి నేర్చుకొని దానికి సంభాయించడం, మళ్ళా దానికి ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఈజ్ అ ఛాలెంజ్. అవును, అంతే యూ హ్యావ్ టు లెర్న్. మెయిన్లీ ఆఫ్ కోర్స్ దేర్ మస్ట్ బి ఉమెన్. కానీ ఇంటిమిడేటింగ్ అట్మాస్ఫియర్ కదా. అంటే మీరు ఒక హాయిగా ఫ్రీ స్పేస్ లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు చిన్న తప్పు పొరపాటు జరిగినా కూడా ఎక్కడ ఏమనుకుంటారని ఒక ఎప్పుడు ఎవర్ ఫెల్ట్ దట్? ఈవెన్ బిగినింగ్ డేస్ లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు చక్కగా నాటుకుపోయారు. అండ్ ఇంటి కోడలు, చెప్పాను కదా, మామకి తగ్గ కోడలుగా పేరు తెచ్చుకున్నారు ప్రీతి రెడ్డి గారు. ఆల్ కుడోస్ టు యూ. థ్యాంక్ యూ. బట్ అప్పటి రోజుల్లో బిగినింగ్ లో ఈ ఎన్వైరన్మెంట్, దిస్ వెల్త్, ఎవ్రీథింగ్, వాజ్ ఇట్ సో ఇంటిమిడేటింగ్? నాట్ ఎట్ ఆల్. ద రీజన్ ఇస్ ఆర్ రూట్స్ ఆర్ స్టిల్, అంటే ఇప్పుడు కూడా మా కాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి. అంటే వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నా మైండ్ ఏమొచ్చిందంటే, నేను తెలుగులో అంటే ఈ కల్చర్లో ఎలా ఇన్వాల్వ్ అయిపోవాలి, దట్ వాజ్ మై ఛాలెంజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, మా ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఈమె పూణే నుంచి వచ్చింది, కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని అనుకోకూడదు. మా అత్త, మా మామయ్య వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, మా కో సిస్టర్స్, మా ఆడపడుచు అందరు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. సరే, నాతో హిందీలో మాట్లాడుతున్నారు, కానీ ఆ హిందీలో కాన్వర్జేషన్ వేరు కదా, మీరు తెలుగులో మాట్లాడేది ఆ ఫీలింగ్ వేరు, ఆ హిందీలో మాట్లాడేది వేరు. అది ఏదో గెస్ట్ తో మాట్లాడినట్టుగా ఫీలింగ్ వస్తుంది. అది నాకు చాలా ఇదే అనిపించి, నేను గెస్ట్ ఉండకూడదు, నేను తెలుగు నేర్చుకోవాలి, ఇంకా మంచిగా తెలుగు మాట్లాడాలి. అవును, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నా పిల్లలకి నేను హిందీ, కన్నడ, మరాఠీ నేర్పిస్తే దే విల్ ఆల్వేస్ బి అవుట్ సైడ్ ద బాక్స్. డెఫినెట్ గా. కానీ మాతృభాష అంటే అమ్మ భాష కదా, 100% మాతృభాష ఉంది, తెలుగు కూడా నా మాతృభాషనే, ఎందుకు ఉండొద్దు? నేను ఒక డాక్టర్ గా చదివింది కన్నడ, ఒక స్టూడెంట్ గా నేర్చుకునేది నేను మరాఠీ. కానీ పెళ్లి అయి ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డే అనుకుంటే ఐ హ్యావ్ టు నో తెలుగు. నేను ఈ రోజు నన్ను ఎవరైనా అడిగితే ఐఎమ్ తెలుగు. ఇప్పుడు వేసుకోండి డైలాగ్, తగ్గేదేలే. ఈ రోజు అంటే ఎవరు అడిగినా కూడా నేను గౌరవంగా చెప్తా. అంటే నాకు అది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అబ్సల్యూట్లీ. పెళ్లి చేసుకున్నాను ఇక్కడ, ఈ రోజు నేను తెలంగాణకి ఐఎమ్ సర్వింగ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. టుమారో ఐ విల్ సర్వ్ ఫర్ ద నేషన్. అండ్ మోర్ ఓవర్, వెదర్ ఐఎమ్ కన్నడ, మరాఠీ, తెలుగు, డజంట్ మ్యాటర్, ఐఎమ్ ఇండియన్. వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ మీరు త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి. రావాలి, నాలాగా ఇంకా చాలా మహిళలు రావాలి, అందరు రావాలి. సో మీరు రెడీగా, మీరు ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీతో మీకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పి అంటున్నారు. ఏ పార్టీనో నాకు అది అనవసరం. చిన్న నవ్వు కనిపిస్తోంది మీ మొదల ప్రీతి గారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో మా మామయ్య గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు అంటారు, మేడం మీరుంటే బాగుంటది, ఒక లేడీ ఇట్లా ఉంటే బాగుంటది. నేను కూడా చెప్తా, సార్ ఇట్ ఈస్
నాకు కూడా మంచిదే కదా, ఎవరైనా పార్టీ పిలిస్తే నాకు కూడా ఇష్టమే. అదే విధంగా బీజేపీ వైపు కూడా నాకు చాలా మంది పరిచయం, అక్కడ కూడా వాళ్ళు చెప్తుంటారు. కాంగ్రెస్ వైపు కూడా చాలా మంది పరిచయం, అక్కడ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే టుడే యూ నీడ్ women who can talk strong, and more importantly you should be educated, you should have that administrative skills. ఏదో మనం రేపు politician అంటే ఏదో ఒక పేరుకి politician కాదు. Once you are in a seat of an MP or an MLA, you should prove yourself. What is your inclination? MP for sure. ఎందుకంటే I want to represent our concerns to at the national level. The reason why I'm saying MP is because I'm multilingual. I want to use that. And I know Kannada, I know Marathi, I know Hindi. Hindi has been my forte. It's very impressive. Yes. The kind of awareness and homework you have done. Because అందరూ అనుకుంటే అయిపోవు, బట్ మీరు అంచనా వేశారు. యాక్చువల్లీ అనుకోవడమే కాదు, You have to work hard. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మల్లారెడ్డిగా కోడలుగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అది ఐ నెవర్ ఆప్ట్. హ్యాపీగా ఉండడం అంటే ఈ రోజు బంద్ చేసుకుంటూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఏదో నాకు ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ వాట్ మై ఫాదర్ ఇన్ లా హ్యాస్ ఎర్న్డ్. ఆయన సంపాదించింది నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా, మా ఆయన పని చేసుకుంటా, నేను రిలాక్స్ గా ఉండొచ్చు. కానీ అది నేను కాదు, నేను రిలాక్స్ గా ఉండలేను. ఐ హ్యావ్ టు వర్క్. నాది ఒక వాల్యూ ఉండాలి, నా సొంతంది ఒక మీనింగ్ ఉండాలి. నేను ఎందుకు పుట్టినానో, ఏం చేస్తున్నానో, నేను బతుకుతున్నా అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఫర్ మీ రీజన్ ఇస్ ఎడ్యుకేషన్ టుడే ఫర్ షూర్. టుమారో కెన్ బి ఎనీథింగ్. సో కేంద్ర విద్యా శాఖ మంత్రో సహాయ మంత్రో కనిపిస్తున్నారు నా ఎదురుగుండా కూర్చుని. తదాస్తు అనేసారేమో పైన చూసుకోండి. అది ఐ థింక్ దేవుడు చెప్పాలి. కానీ నేను ఎప్పుడు అనుకోలేదండి స్వప్న గారు, 15 years బ్యాక్ పూణేలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు ఆ ఆపర్చునిటీ దేవుడు ఎట్లా ఇచ్చాడో, ఎట్లా నన్ను అంటే భద్రారెడ్డి గారు నన్నెందుకు చూస్ చేశారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఆప్షన్ ఎలా చూస్ చేశారో చెప్పండి, ఎందుకు చూస్ చేశారో తర్వాత మాట్లాడదాం. ఎలా అంటే మీ ఇద్దరిది డీప్ లవ్, మీ ఇద్దరిది డీప్ లవ్, సూపర్ఫిషియల్ లవ్ అని దాంట్లో రకరకాల ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ వన్ లవ్. సి లవ్ అంటే ఏంది, ఇయాల రేపు డెఫినేషన్ మైట్ బి ఎనీథింగ్, కానీ లవ్ ఇస్ టుగెదర్నెస్. నేను ఎట్లా ఉన్నా కూడా షీల్ సపోర్ట్ మీ. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా షీల్ బి దేర్ బై మై సైడ్. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ ఉండరు, కానీ టు అక్సెప్ట్ ద ఇన్పర్ఫెక్షనిజం ఇన్ అదర్ పర్సన్ ఇస్ టుగెదర్నెస్. ఇంకొక అంటే ద అదర్ పర్సన్ లో ఏమేం నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి అవి తెలుసుకొని కూడా మీరు వాళ్ళ ఎంబడ ఉండడం ఇస్ టుగెదర్నెస్. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఎనిమీస్, శత్రువులు కూడా ఉంటారు. సో మరి భద్రారెడ్డి గారు మంచిగానే ఉన్నారు కదా. ఆయన చాలా మంచోడు. ఆయన హీఈస్ అ వెరీ సింపుల్, స్ట్రేట్ అండ్ అ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్. మీరు ఆయన ఎలా చూసారు చెప్పండి. నేను ఆయనకు ఒక ఫ్రెండ్ గానే చూశాను. నిజంగా, ఎందుకంటే మీరు ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఎవరు కనిపించదండి. మీకు పేషెంట్స్ కనిపిస్తుంటారు, వాళ్ళందరూ ప్రొఫెసర్స్ కనిపిస్తుంటారు. ఒక భయం ఉంటది, నేను పాస్ అవ్వాలి మనం అంటే. అప్పుడు ఆ టైంలో ఎండి మెడిసిన్ ఐ డోంట్ థింక్ సో మెనీ ఉమెన్ ఆప్టెడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎండి మెడిసిన్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, అది సెకండరీ. అది ఎట్లయినా మీరు పెళ్లి చేసుకోవాలి, ఎవరినో ఒకరికి వెతుకోవాలి, యూ హ్యావ్ టు సెట్ యువర్ లైఫ్. కానీ ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ దట్ డిగ్రీ డన్ ఇన్ అ రైట్ వే, అంటే సక్సెస్ఫుల్గా. అది ఇంపార్టెంట్. ఏదో ఎండి మెడిసిన్ చదువుకున్నాను, ఏ మార్క్స్ వచ్చినా లేదు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ ర్యాంకర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఒకవేళ నేను ఎండి మెడిసిన్ చేస్తున్నట్టే ఇట్ షుడ్ బి ద బెస్ట్. అదే మీకు తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తే. మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మీరు నంబర్ 1 గా ఉండాలి, మీరు బెస్ట్ గా ఉండాలని ఒక తపన ఉంది. నాకు తపన ఉంది. 100%. అండ్ మీకేం తక్కువ, మీరు ఒక అందగత్తే, ఒక భరతనాట్యం డాన్సర్, ఎండీలో అది కూడా టాపర్ వెరైటీ. మీరు అంటే బాగా కష్టపడి చదివే గుణం కనిపిస్తుంది, సిన్సియరిటీ కనిపిస్తుంది, డెడికేషన్ కనిపిస్తుంది. Today, the more intelligent you are, the more educated you are, the more alone you are. Expectations perigutai. The more you are educated, your expectations increase. So education, beauty, confidence has nothing to do with marriage. Has it isolated you a little bit? It is not You're not an ordinary girl. ఒక అమ్మాయి మామూలుగా ఏదో
వెళ్ళిపోతుండే షాపింగ్ వెళ్ళిపోయింది పండగలకి కొట్టి ఆ టైప్ లో కనిపించారు మీరు. ఐ డోంట్ నో ఇఫ్ యూ. నేను అది కూడా చేస్తా, ఇది కూడా చేస్తా, అన్నీ ఉన్నాయి నాలో, రకరకాలు ఉంటాయి. మీరు నాకు పొలిటికల్ సీట్ మీద కూర్చోబెట్టండి, ఐ విల్ డూ మై వర్క్ వెల్. మీరు నన్ను బిజినెస్ కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూర్చోబెట్టండి, ఐ విల్ డూ మై వర్క్. ఇంట్లో కూర్చోబెట్టండి, నేను ఇంట్లో కూడా క్లీన్ చేస్తుంటాను, డెఫినెట్ గా చేస్తుంటాను. దట్ ఈస్ ఆర్డినరీ లైఫ్ విచ్ ఐ లివ్. ఆ ఒదిగిపోయే గుణం కనిపిస్తుంది ప్రీతి గారి మీలో. కానీ ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అంత కష్టపడి ఎండి మెడిసిన్ చేసిన తర్వాత మీ కోర్ ప్రొఫెషన్ నుంచి మీరు దూరం అయ్యి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలకు వచ్చి, ఇందాక అడిగిన క్వశ్చన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మీరు ఒక వైస్ చైర్మన్ గా మీ బాధ్యతలు ఏంటి? మీరు మిస్ అవ్వరా? అందరూ చక్కచక్క ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు, సర్జరీలు చేసేస్తున్నారు. యూ కుడ్ హావ్ గాన్ ఫర్దర్ అండ్ బికమ్ సూపర్ స్పెషలైజ్ చేసి. No, I feel నా role is, I mean, much more challenging than anything else. Of course, doctors' roles are also challenging, and every role has its importance and value అండి. ప్రతి ఒక్క రోల్ ది దాని ఒక మహత్వం ఉంది అండ్ దాంతో ఒక బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు కమింగ్ టు డాక్టర్స్, ఒకవేళ నేను డాక్టర్ గా అక్కడే ఉండి ఏదో క్లినిక్ లో పని చేసుకుంటా, లేకపోతే నా సొంత హాస్పిటల్ ఓపెన్ చేసినా చేసుకోవచ్చు. కానీ టుడే I'm an administrator. Administrator ఏంటంటే నా ఏరియా ఆఫ్ వర్క్ is more bigger and broader. Running a medical college is creating more doctors. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే నేను ఒక డాక్టర్ గా అంటే పేషెంట్స్ కి నేను ట్రీట్ చేస్తుండేమో, కానీ టుడే ఐ హావ్ అ ఛాన్స్ టు క్రియేట్ డాక్టర్స్ హూ విల్ ట్రీట్ మల్టిపుల్ పేషెంట్స్. అది ఇంకా గొప్ప విషయం కదా. అంటే నాకు ఎవరైనా ప్రమోట్ చేస్తున్నా, నువ్వు ఒక్క డాక్టర్ అయ్యి కొంతమంది పేషెంట్స్ కి నువ్వు ట్రీట్ చేయగలుగుతావు, కానీ ఒకవేళ అడ్మినిస్ట్రేటర్ అయితే, అది కూడా మెడికల్ కాలేజ్ కి నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేస్తే, యూ విల్ క్రియేట్ మోర్ డాక్టర్స్ అండ్ దే విల్ ఫర్దర్ మోర్ ట్రీట్ మోర్ పేషెంట్స్. సో నాకు ఒక ప్రమోషన్ అండి అది. సో ఈ రోజు అండ్ ఐ నెవర్ ప్లాన్డ్. సో వెనెవర్ ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఇక్కడ మా మామయ్య గారు ఈ బాధ్యత చేయమని అన్నప్పుడు, అప్పుడు మెడికల్ కాలేజ్ లేకుండే, మేము స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయినాం. కరెక్ట్ గా బిల్డింగ్ ఎట్లా మనము అంటే దాని నార్మ్స్ ఏంటి, అప్పుడు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని నార్మ్స్ ఏంటి, దాని తగ్గట్టుగా మనం ఎలా బిల్డ్ చేయాలి, ఎట్లా. అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ వాజ్ దేర్. స్టార్ట్ ఫ్రమ్ అ స్క్రాచ్ అంటే స్టార్ట్ ఫ్రమ్ నో వే టు హియర్. ఫైనాన్షియల్ సపోర్ట్ మల్లారెడ్డి గారు ఉంది. లైక్ ఏమైనా చేయమ్మా, బెస్ట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, దిస్ షుడ్ బి ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద కంట్రీ, అట్లా కట్టండి. మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వీ కుడ్ డూ ఇట్. సో అక్కడి నుంచి మొదలుపెట్టి స్క్రాచ్ నుంచి మెడికల్ కాలేజ్ అంతా ప్రీతిరెడ్డి గారు బిల్డ్ చేశారు. భద్రారెడ్డి గారు నేను మేమిద్దరం కలిసి, ఆయన ఒకవైపు ఆయన కొన్ని బాధ్యతలు ఉండే, నాది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండే. సో మనం ఇద్దరం కలిసి చేసినాం. ఏదున్నా మేము ఇద్దరమే. ఈ రోజు కూడా అంటే ఆ సపోర్ట్ లేకపోతే ఆ ఫ్రీడమ్, ఆ ధైర్యం అది ఇస్తే గనక నేను ఈ విషయం చేయలేదు. రైట్. ఇంట్లో వచ్చినాక నాకు ఏం గొడవ లేదు. అంటే ఎట్లా పోయినావు, నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చినావు, లేకపోతే ఈ పని ఎందుకు చేసినావు, ఇట్లా ఆయన ఎప్పుడు అడగడు. ఐ లైక్ యూ ఇంటర్వ్యూ. ఇన్ఫాక్ట్ నాకు కరెక్ట్ చేస్తాడు. ఒకవేళ నేను ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడితే, నెక్స్ట్ టైం ఈ విషయం మాట్లాడకుండా చూడు, లేకపోతే ఇది కొంచెం ఇట్లా బెటర్ ఇట్లా మాట్లాడితే బాగుంటది. అప్పుడు గైడింగ్ మీ. మీరు వెంటనే ఓకే ఓకే అనేస్తారా? అంటే నా పాయింట్ వెంటనే ఓకే అనను. నా క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా, లేదు అట్లా కాదు, ఈ కారణంతో ఇట్లా మాట్లాడానంటే, సరేలే దాని తర్వాత కొద్దిసేపు తర్వాత సరే ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా అని అప్పుడు అర్థమవుతుంది. సి ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అని చెప్పంగానే నేను ఓకే అండి అని చెప్పే కారణం ఏం లేదు. ఐ విల్ అండర్స్టాండ్. మీరు ఫ్లైట్ లో ఎవరికో సిపిఆర్ చేశారట? అవును, చేసి కాపాడారని విన్నాం. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. అఫ్ కోర్స్ సడన్ గా ఈ బికేమ్ అన్కాన్షియస్. హీ వాజ్ నాట్ రెస్పాండింగ్. అంటే ఆయనకు లేపినా కూడా ఆయన అందరూ పడుకున్నారేమో అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు ఆయన నోటి నుంచి వాటర్ అంటే బయటికి రావడం అంటే స్టార్ట్ అయిందో, అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది ఆయన పడుకోలేదని. అప్పుడు ఆయనకు లేపడం మొదలుపెట్టినాం. సార్ లేపడం జస్ట్ నా వెనకాల సీట్. వాట్ వీ డిడ్ ఇస్ దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ద చెస్ట్ థ్రమ్స్ అండ్ దెన్ ఫైనలీ లక్కీలీ, యాక్చువల్లీ అది నా కష్టం ఎంతనో లేకపోతే ఆయన అదృష్టం ఎంతనో దేవుడికి తెలియాలి, కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ లక్. ఇట్ వాజ్ హిస్ లక్ ట్రూ టోటలీ దట్ హీ కేమ్ అవుట్. ఎందుకంటే చాలా మంది రీసక్సిటేట్ చేసినా కూడా రీసక్సిటేట్ కారు. ఎందుకంటే ఐ డెంట్ నాట్ హ్యావ్ డీఫిబ్రిలేటర్ లేదు, నో ఎక్విప్మెంట్, నథింగ్. లక్కీలీ ఆఫ్టర్ 10 thumbs or 12 thumbs and he revived. Actually I thought he'll not survive, but he survived. These are moments, we get teary and emotional. I still remember హాస్పిటల్లో మనం చేస్తుంటాము, ఎండి మెడిసిన్ టైంలో మనం చేసినాము. I never cried. కానీ ఈసారి the moment flight landed, I was like, Ammaya, because
అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ హాస్పిటల్, యాక్సెసిబిలిటీ ఉంది, డాక్టర్స్ గబగబా రావచ్చు. ఏ కారణం వల్ల ఏదైనా అక్కడ గాడ్ ఏదైనా కూడా. యూ విల్ ప్రాబ్లీ స్టార్ట్ ఫీలింగ్ సో అండ్ యూ స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ. అరే నేను బచాయించలేకపోయినానా, లేకపోతే నేనేమైనా తప్పు చేసినా అని వస్తుంది, అది మైండ్ లో ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఖచ్చితంగా మనసారా ఆయన ఆ రోజు ఫ్లైట్ క్రూ, ఆయన కుటుంబం అందరూ, ప్రీతి గారు ఈ రోజు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన బతుకునే అది దేవుడికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి మోర్ దెన్ మీ, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ సర్వైవ్. ఐ మీన్ దీస్ ఆర్ మూమెంట్స్ దట్ మేక్ లైఫ్ సో కంప్లీట్ కదండి. వెరీ మచ్. ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. సో ప్రతి ఇంటర్వ్యూలో ఎప్పుడు అందరూ మనకి భద్రారెడ్డి గారి గురించి అడుగుతారు. మల్లారెడ్డి గారు అఫ్ కోర్స్ మామగారు, ఆయన కింగ్ పిన్ అని చెప్పచ్చు. బట్ ఎవ్వరు కూడా మీ అత్తగారి గురించి మాట్లాడరు. మీ అత్తగారి సంగతి చెప్పండి. మీకు అత్తగారికి పడుతుందా? ఆ క్వశ్చనే వద్దు, ఆ క్వశ్చనే రావద్దు. షీఈ్ మై మదర్. ఎవరైనా మీ మదర్ తో పడుతుందని అడుగుతారా అండి? అంటే ఈ రోజుల్లో అది కూడా అడగాలి. బట్ మీ పాయింట్ అర్థమైంది దట్ యు నో చాలా సఖ్యతతో ఉంటారు మీరు. చాలా సఖ్యతతో ఉండడం అది ఒకటి. ఈ రోజు నేను సంతోషంగా కనిపిస్తున్నాను, అది ఎందుకు సంతోషంగా కనిపిస్తున్నాను? ఈ రోజు నాకు ఆ ధైర్యం, ఆ సాహసం, ఇంత పని చేస్తున్నాను నేను, బయట నేను పోగలుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళి నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నాను. ఈ సాహసం ఎట్లా వచ్చింది? ఇంట్లో నాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి. నాకు ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళే ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత నువ్వు అన్నీ చేయగలుగుతావు, నువ్వు ఇంట్లో కాదు పని చేసేది, నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, ఎందుకంటే నువ్వు డాక్టర్ ఉన్నావు, ఫస్ట్ డూ దట్ జాబ్. మా మదర్ ఇన్ లా డే 1 నుంచి నాకు అది చెప్పింది. ఎప్పుడు కూడా ఈ రోజు నువ్వు అది వండలే, ఇది వండలే, ఏదో నెగిటివ్ మాట్లాడడం, టాంటింగ్ గా మాట్లాడడం, ఏడిపియడం, ఇది చేయలేదు. ఒకవేళ ఏ అత్త కూడా ఇట్లా చేస్తే ఆ కోడలు ఎప్పుడు కూడా సుఖంగా పని చేయలేదు, ఏడుచుకుంటా చేస్తుండొచ్చు, కానీ ఆ హ్యాపీనెస్ తన ఫేస్ మీద ఉండదు. సో మంచి బంగారం లాంటి అత్త మామ. సో నాకు చాలా వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ నాకు మదర్ ఫాదర్ లేరు. ఐ లాస్ట్ మై మదర్ 14 years ఉన్నప్పుడు. మా ఫాదర్ ఐ లాస్ట్ హిమ్ ఇన్ 2015. సో ఆ సమయంలో కూడా మేము ఉన్నాము, నీకు ఎవ్వరు లేరని అనుకోవద్దు అని ఈ మాటలు చెప్పడానికి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటలు చెప్పారు, నాకు ఓపెన్ గా చెప్పారు. అదే కాదు, మా ఆడపడుచు కానీ, మా కో సిస్టర్ కానీ అందరు కూడా సహానుభూతి చూపించి నన్ను తినిపించిన రోజులు కూడా ఉన్నాయి మా అత్తమ్మని. అండ్ మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి నా డెలివరీ మొత్తం బాధ్యత మా అత్తమ్మ తీసుకుంది. పెళ్లి కూడా అత్తమామలే చేశారా? ఎంగేజ్మెంట్ వాజ్ డన్ బై మై ఫాదర్. ఇక్కడ వచ్చిన తర్వాత నా ఫాదర్ ఇన్ లా చెప్పారు, మా మామయ్య గారు చెప్పారు, నేను చూసుకుంటా అమ్మ, కూతురు ఇచ్చాడు, అయిపోయింది పని, నేను పెళ్లి చేసేస్తా, ఆయనకంత టెన్షన్ తీసుకోకమని చెప్పు అని చెప్తున్నా. ఇక్కడ పెళ్లి చేయాలంటే అసలు నేను స్టార్టింగ్ హైదరాబాద్ లో పెళ్లి చూసిందే నాదే, ఇంకా ఎవరు పెళ్లి చూడలేదు నేను ఫస్ట్ గా. అది ఆ పెళ్లి చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ ఇంతమంది వస్తారా, ఇంత గ్రాండ్ గా చేస్తారా, అంటే అంతమంది రావడం, అంతసేపు నిలవడం, అందరికీ కూడా దండం పెట్టడం, అందరికీ కూడా రెస్పెక్ట్ చేయడం, అది ఇంపార్టెంట్ ఉంది. సో దట్స్ హౌ మీ అంటే ఇంత ఘనమైన పెళ్లి మీకు ఇక్కడ. అంటే అందరు చేస్తుంటారు ఇప్పుడు హైదరాబాద్ లో, ప్రతి ఒక్కరు చేస్తుంటారు, కానీ నేను ఫస్ట్ టైం చూసింది అప్పుడు నేను ఎప్పుడు చూడలే. నేను నా పెళ్లిలో కూడా అరేంజ్మెంట్స్ అంతా నేనే మొత్తం. ఐ యూస్ టు బి ఇన్ ద ఫ్రంట్. అంటే అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చేది ఉంటాయి కదా, పసుపు, కుంకుమ, ఆచారాలు అన్ని ఉంటాయి కదా, అది అంతా దానికి ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి మాకు అత్తమ్మ ఫోన్ లో చెప్పేది, నాకు ఎన్ని రాసుకోమ్మా ఎంత తీసుకురావాలని. సో దానికి మళ్ళీ ఇంకా డెకరేట్ చేసి వాళ్ళకి అనిపించాలి అది చూడంగానే, అయ్యో మా సాంప్రదాయం కన్నా ఇంకా బాగా చేసింది. ఓడిబియ్యం పోస్తారు కదా ఇప్పుడు, దాని తర్వాత ఎవ్రీ 5 years కి ఓడిబియ్యం పోస్తారు. అది కూడా నేర్చుకున్నా, ఎందుకంటే మా దగ్గర ఓడిబియ్యం పోయడం వేరు, ఇక్కడ ఓడిబియ్యం పోయడం వేరు. కానీ అది నేర్చుకున్న ఎట్లా పర్ఫెక్ట్ ఉండాలంటే ఎవరు చూసినా కూడా దాంట్లో ఒక్క తప్పు కూడా కనిపించకూడదు, ఒక ఎక్స్ట్రా ఉండాలి కానీ ఒకటి తక్కువ ఉండకూడదు. మంచిగా గాజులు, చీర, కుంకుమ, పసుపు కొమ్ములు, ఖజూర్ డ్రై ఇది అంటారు, మళ్ళా ఒక్కలు, కుడ్కలు, ఇదంతా. సో మళ్ళా తమలపాకులు అన్నీ పెట్టుకొని అంతా ఈ లాంగ్వేజ్ కూడా, ఈ ప్రతి ఒక్క వర్డ్ నేర్చుకోవాలని కూడా మై మదర్ ఇన్ లా నన్ను ట్రైన్ చేశారు. ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ యువర్ ability to adapt also. I did my best అండి. మీరు బెస్ట్ చేస్తున్నారు కనిపించిపోతాను, మీరు అస్సలు చెప్పక్కర్లే. ఎందుకంటే మీ తాపత్రయం మీ మాటలో, మీ అసలు నడవడికలో, మీ కట్టు బొట్టు అన్నిట్లో తెలిసిపోతుంది. ఐ హ్యావ్ టు మేక్ మై ఇన్లాస్ ప్రౌడ్, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని. టుడేస్ జనరేషన్ దే హ్యావ్ అ మిత్. ఏమనంటే, నేను వర్కింగ్ ఉమెన్, నేనెందుకు ఇంటి పని చేయాలి, నేనెందుకు ఉండాలి, నేనెందుకు పూజ చేయాలి, నేనెందుకు టేబుల్ ఎంత క్లీన్.
కొంతమంది ఆఫ్టర్ యూ గో టు పర్టిక్యులర్ పొజిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ డోంట్ సే దాట్, బట్ పీపుల్ కొంచెం దానికి ఒక ప్రౌడ్ గా ఫీల్ అయ్యి దే ట్రై టు కీప్ దెమ్ సెల్స్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ చాలా మంది దే స్టార్ట్ డైవర్టింగ్ దెమ్ సెల్స్ ఇస్ లైక్ ఓకే ఇప్పుడు నేను పార్లర్కి వెళ్ళాలి, నేను ఇది తీసుకోవాలి. మీరు వెళ్ళరా పార్లర్కి? చాలా తక్కువ. మీరు బ్యూటిఫుల్ గా కనిపించాలి, దాంట్లో తప్పు లేదు, నేను చెప్పేది కనిపించదని అనట్లే, కానీ దానికి మీ లైఫ్ కి ప్రయారిటీ చేసుకోకండి. Correct. ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నారు, అఫ్ కోర్స్ మీరు మంచిగా కనిపించాలి ఎవరైనా అనుకుంటారు, తప్పేం లేదు దాంట్లో, కానీ అట్లా అది ఉంటేనే నాకు వాల్యూ ఇస్తారు అని అనుకోవడం తప్పు. కరెక్ట్. మీ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రోజు నేను ఎంత మంచి చీర కట్టుకొని మంచిగా రెడీ అయి కూర్చున్నా కూడా ఒకవేళ నాకు మాటలు రాకపోతే, నేను పని చేయకపోతే, నాలో ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు మమ్మల్ని నాకు ఇంటర్వ్యూ తీసుకుంటారా? అస్సలు కాదు. కూడా చేయొచ్చు కదా. దేర్ ఆర్ సో మెనీ అందమైన అమ్మాయిలు మంది లేరు. యాక్చువల్లీ యువర్ పాయింట్ ఇస్ వెరీ వెల్ నోటెడ్. ఐ థింక్ మీరు అనేది లక్షణంగా మనకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి ఏదో బయట పని చేస్తున్నాం ఇంట్లో పని చేయకుండా అలా అవసరం లేదు. ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది అందంగా ఉంటే పొగురుగా బిహేవ్ చేస్తారు. సింప్లిసిటీ. మీరు అందంగా ఉండడం ఒకవైపు, పని చేస్తున్నారు ఇంకొక వైపు, కానీ సింపుల్ లైఫ్. మీరు రోజు ఎంత మంచిగా సింపుల్ గా పూజలు చేసుకుంటూ పాజిటివ్ ఉంటూ ఎవరు వచ్చిన వాళ్ళు అందరికీ పలకరిస్తూ అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ, అది అందం వేరు. ఆ అందం అది చేస్తేనే మీకు ఆ రియల్ అందం వస్తుంది. నవ్వుకుంటా అందరికీ పలకరడం. మీ బాధలో ఉండొచ్చు, ఎవరికి బాధ ఉండదు, అంతే కదా. అందరూ నేను ఎక్కువ నవ్వుతాను, నాకు బాధ లేదండి, నాకు బాధ ఉన్నాయి కానీ నాకు స్ట్రెస్ ఉన్నాయి, కానీ ముంగటోడు ఏం తప్పు ఉంది? నేను బాధలు ఉంటే ఆయన తప్పు కాదు కదా. అంతే. ఆయన వచ్చినోడికి అయితే నేను హాయ్ అవయ్యో బాగున్నావా అదే గుర్తు పెట్టుకుంటానండి. మీరేం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏం మీరు పని చేసి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా పలకరిస్తారో అదే గుర్తు పెట్టుకుంటారు జనాలు, అదే గుర్తు పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళకి మర్యాదగా, అంతే, భక్తిపూర్వకంగా, అంటే మీ మనస్ఫూర్తిగా, ఏదో ప్లాస్టిక్ స్మైల్, ఏదో సరే వచ్చారని వాళ్ళు తిరగంగానే మళ్ళీ ఇట్లా అవ్వడం కరెక్ట్ గా. మీ మనసు ఫీల్ కావాలి ఆయన వచ్చిన మనిషికి. ఆయన మీతో 5 నిమిషం అయినా సరే he should feel good when he is with you. అది లైఫ్. అట్లా అంటే ఆ పర్సన్ 100% అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ డెఫినేషన్ ఆఫ్ ద అందం ఏముందో నాకు తెలియదు, బట్ అకార్డింగ్ టు మీ పాజిటివిటీ, యువర్ ఆరా షుడ్ బి ప్యూర్ అండ్ బ్రైట్. యువర్ ఆరా షుడ్ బి ప్యూర్ అండ్ బ్రైట్. 100% అగ్రీ. సో మీరు ఏ చీరే కట్టుకున్నా లాభం లేదు, మీరు ఎంత మంచి ఎంత ఎక్స్పెన్సివ్ చీరే కట్టుకున్నా లాభం లేదు. మీలో అది ఇది ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి. అప్పుడు ఆ చీరకి అందం ఇస్తారు. చీర కాదు మీకు అందం ఇచ్చేది, మీరు ఇస్తారు అందం చీరకి. అసలు అప్పుడు అది ఎప్పుడు అంటే మీలో ఆ ఇది ఉండాలి. తప్పకుండా. ఐ థింక్ ఇది చాలా మంది మహిళలకి స్ఫూర్తినిస్తుంది. మహిళా దినోత్సవం కూడా రాబోతోంది. సో ఎలాగో మీరు చీర ప్రస్తావించారు, ఎన్ని చీరలు ఉన్నాయి ప్రీతి గారు మీకు? నేను కౌంట్ చేయలేదండి, జస్ట్ ఒక అంచనా ఉండొచ్చు, అంత కాదు, ఒక 300-400. చాలా మంది మహిళలు ఏం చేస్తారు, పెట్టుకుంటారు పాత కూడా మీరు తీసి ఇచ్చేస్తారు. తీసి నేను ఎవరికి అవసరం ఉందో ఇచ్చేస్తా. మంచి పని. ద రీజన్ ఇస్ అది నేను కట్టుకొని నాకు తెలుసు, అది జస్ట్ అది నా ఇమాజినేషన్, కట్టుకుంటాను. ఇంకోటి దే సే పర్సన్స్ మీ వార్డ్రోబ్ ఎట్లుంటుందో, వార్డ్రోబ్ అంటే మా కబర్డ్స్, ఇప్పుడు ఆ కొత్త వర్డ్ వచ్చింది వార్డ్రోబ్, కానీ మీ కబర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారో దాని వల్ల ఉంటుంది. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎప్పటికప్పుడు రిప్లెనిష్ చేస్తూ అవసరం ఏముందో దాని తగ్గట్టుగా మంచిగా ప్లానింగ్. నాది మీరు ఓన్లీ నా క్యాంపస్ లో కాదు, నా ఇంట్లో కూడా మీరు ప్లానింగ్ చూడొచ్చు, నా కబర్డ్స్ లో కూడా మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క విషయంలో ప్లానింగ్ ఉండాలి, ప్రతి ఒక్క విషయంలో అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మీరు ఇంట్లో అంటే సర్కిల్ ఉంటారు కదా, దాంట్లో కూడా మీకు ప్లానింగ్ ఉండాలి. సో మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అందరూ కుటుంబం కదా మీది, ఇట్స్ అ జాయింట్ ఫ్యామిలీ. అండ్ మోర్ దెన్ దాట్, జాయింట్ ఫ్యామిలీ కన్నా నా థాట్ ప్రాసెసెస్ ఆర్ స్టిల్ డౌన్ టు ఎర్త్ అండ్ మిడిల్ క్లాస్. మీరు మిడిల్ క్లాస్ అంటారు, ఏ క్లాస్ కి థాట్ ప్రాసెస్ కి సంబంధం లేదు. రెస్పెక్ట్ దట్ అ లాట్. ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ యాక్చువల్లీ. నేను చెప్పేది సింపుల్ లైఫ్ కి నేను చాలా మహత్వం ఇస్తాను. మిడిల్ క్లాస్ అంటే ఐ కెన్ రిలేట్ విత్ దట్, బికాస్ మెనీ ఆఫ్ అస్ ఇప్పుడు కూడా షాప్ కి వెళ్తే ట్యాగ్ చూస్తారు కదా. అవును, ట్యాగ్ 100%. నేను ఇంత పెద్దంటి కోడల్ని, నాకేం తక్కువ, నేను ఎన్ని వేలు లక్షలైనా కొనేస్తాను. పొగురు ఉండకూడదు. ఏ రోజు మీకు ఆ పొగురు వస్తుందో ఆ రోజు మీ సర్వనాశం మొదలైంది అనుకోండి.
దిస్ ఇస్ మై క్లియర్ ఒపీనియన్. ఏ రోజు ఏ మహిళలకైనా కానీ ఎవరికైనా కానీ నాకు ఇప్పుడు అన్ని ఉన్నాయి, నేను ఏదైనా కొనుక్కోవచ్చు, కాన్ఫిడెన్స్ ఉండాలి. పొగ్గురికి కాన్ఫిడెన్స్ కి తేడా ఉంది ఇక్కడ. కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను అని కూడా, నేనే చేయగలుగుతాను ఇంకా ఎవరు చేయలేరు అనేది పొగురు. ఈవెన్ ఇన్ మై హౌస్ మిల్క్ ఎంత వస్తుంది, ఎన్ని లీటర్స్ వస్తున్నాయి, ఎగ్స్ ఎన్ని వస్తున్నాయి, బ్రెడ్ ప్యాకెట్స్ ఎన్ని వచ్చినాయి, ఏ ఫ్రూట్స్ వచ్చినాయి, సర్కిల్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని కిలోలు తీసుకున్నారు, ప్రతిదీ ఈ రోజు కూడా లెక్క ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు. ప్రీతిరెడ్డి గారు, అయితే మీరు వైస్ చైర్మన్ గా మీకు జీతం వస్తుందా, లేకపోతే మీరు అంత పెద్ద జీతం నాకేం వద్దు, నేను తీసుకోను కూడా. అంటే ఆ లెక్క వేరు. నేను అలా మిమ్మల్ని నేను హక్కుగా అంటే తీసుకోమని కాదు. అవును, బట్ టిపికలీ ఎలా ఉంటాయంటే మనకి అఫీషియల్ గా ఈ బాడీస్ ఉన్నప్పుడు కూడా, మనకి గవర్నింగ్ బాడీస్ ఉన్నప్పుడు ఐ అగ్రీ, చాలా సహజమైన ఒక ఇది. మీరు చెప్పేది నాకు తెలుసు. చాలా మంది CEOs ఇంట్లో ఉన్నా కూడా తీసుకుంటారు, అంతే కదా. బట్ ఐ డోంట్ టేక్. ఓ, యు డోంట్ టేక్. ఓకే, ఇట్స్ ఆన్ ద రికార్డ్. I don't take. I have my salary as a professor of medicine, which I get as per the bracket. But as a CEO, as an administrator, as a vice chairman, you don't get a salary. I don't want the salary. డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, ఇంతవరకు మీరు చెప్పినవన్నీ కూడా ఒక లక్షణమైన పుస్తకంలో రాసే ఒక, అసలు ఏ విధమైన నల్ల మచ్చ లేని ఒక పర్ఫెక్ట్ అమ్మాయి, ఒక పర్ఫెక్ట్ కోడలు ఎలా ఉంటుందో అలా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏ ఇతర గుణాలు మీలో లేవన్నమాట. మీకు అంటే కోపతాపాలు కావచ్చు, లేక ఇంకా నెగిటివ్ క్వాలిటీస్ అసలు లేవు ప్రీతిరెడ్డి గారిలో అని చెప్తున్నారు మీరు, అంతేనా? నేను నెగిటివ్ క్వాలిటీస్ లేదని చెప్పట్లేదు, చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఇస్, ఐ సీ టు ఇట్ దట్ ఐ ట్రై టు డిక్రీజ్ మై నెగటివ్ క్వాలిటీస్, ట్రై టు చేంజ్ మై సెల్ఫ్. నెగటివ్ క్వాలిటీస్ అందరిలో ఉంటాయి, అందరిలో. నోబడీ ఈస్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. అప్పుడప్పుడు కోపపడతాను, అప్పుడప్పుడు నేను అనుకోకుండా తప్పులు చేస్తాను. తప్పు చేయడం ఎవరున్నారండి, అందరు తప్పు చేస్తారు. కానీ దానికి తిద్దుకోవడం ఇస్ ఇంపార్టెంట్. సో నేను ఆ పని చేస్తుంటా, నాకు నాలోనే నేను ఐ సెల్ఫ్ అనలైజ్ మై సెల్ఫ్. ఎవరైనా మీకు చెప్పారా, మీకు కొంచెం పబ్లిసిటీ పిచ్ ఎక్కువ, మీరు ఎక్కువ జనంలో ఉండాలి, నాకంటే అసలు పర్ఫెక్ట్ అమ్మాయి లేదు అని అందరూ అనుకోవాలి అనే ఒక తాపత్రయం మీలో కనిపిస్తుంది? నేను అట్లా ఏం అనుకోలేదు. ఇంకోటి, పబ్లిసిటీ పిచ్చి అని నేను ఎప్పుడు లేదు నాకు. ఎందుకంటే నేనంటేనే, అంటే నాకు పబ్లిసిటీ అవసరం కూడా లేదు. ద రీజన్ ఇస్, నాకు స్టూడెంట్స్ ఉన్నారు, నా 50,000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు చాలా ప్రేమిస్తారు. ఇవాళ పీపుల్, ఐ మీన్, they have concentrated their lives towards photos, pictures, videos and only that. నేను ఓన్లీ దాట్ కాదు, నా పని నేను చేస్తుంటాను. మళ్ళా ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్తే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్ వెల్. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఐ సీ టు ఇట్ దే ఆర్ ప్రౌడ్. నన్ను పిలిచినందుకు దే ఫీల్ గుడ్. వాళ్ళకి మోటివేట్ చేస్తాను, వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్తాను. అండ్ ఐ థింక్ మై క్వాలిటీ ఈజ్ వాట్ ఈస్ పబ్లిసైజింగ్ మీ. నా క్వాలిటీ ఇన్ ద వే ఐ యామ్, మై పర్సనాలిటీ, నా చీరేను, outspoken, bold, almost interfering in everything. People might say my dance, my ఏదో చీరలు అంటున్నారు, ఏదో బ్యూటీ అంటున్నారు. నేను అవి పట్టించుకోను. నేను ఎట్లా కనిపిస్తానో నేను చూడను. అఫ్ కోర్స్ రెడీ అయినప్పుడు మంచిగా కనిపిస్తాను, చూస్తాము, అయిపోతే బయటికి పోతాం. దాని తర్వాత నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నా కంటెంట్ ఏముంది, నేను జనాలకి ఎట్లా ఇంప్రెస్ చేయాలని చూస్తుంటా. ఇంప్రెస్ ఇన్ ద సెన్స్ ఇన్ అ రైట్ వే. ఇట్స్ నాట్ an acting. It is what I feel, and it should be impressive. So you want to impress? Of course, sure. Yes. Why not? Yeah. I want to impress. Everyone should be a fan of me. Yeah. Everyone should like me. Everyone should be proud of me. That is me. ఎందుకు నేను ఎవరు ఇట్లా కోరుకుంటారా, ఆయన నన్ను నచ్చకూడదు అని అనుకోరు కదా. అట్లా అనుకోరు, కానీ కాన్షియస్ గా ఇది ఒక నేను అసలు కాన్షియస్ గా ఉన్నానండి. ఎందుకంటే ద మూమెంట్ యు ఆర్ కాన్షియస్, యు లూజ్ యువర్ క్యారెక్టర్. మీరు బిందాస్ ఉండాలి. నా ఒపీనియన్, నేను బిందాస్ ఉంటా. ప్రీతిరెడ్డి గారు బిందాస్ అయితే, yes I am బిందాస్. మల్లారెడ్డి గారు కూడా బిందాస్, కాబట్టి మామకి తగ్గ కోడలని చెప్పాము. అది ఐ రియలీ డోంట్ నో. చాలా మంది చెప్తుంటారు. నేను వాట్సాప్ లో కూడా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ చూస్తుంటాను, మైన కోడల ఇదంతా క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ ఐ డోంట్ నో. అదే అందుకే కదా డెస్టినీ. దేవుడు ఎప్పుడైనా ఆయన డిసిజన్ తీసుకునేది తప్పు ఉండదు, అంతే అంటారు. అది ఆ క్షణంలో మాకు తప్పు అనిపిస్తుండొచ్చు. అప్పుడు నాకు కూడా అనిపించింది, డాడీ నేను పూణే వదిలేసి కన్నడ వదిలేసి అంటే తప్పు అనిపించలేదు, కానీ ఆ ఇబ్బంది అనిపించింది నాకు. అయ్యో నేను హైదరాబాద్ లో పోతున్నాను అంటే ఉంటది కదా ఎవరికైనా. పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఊరికి పోతే, వేరే ఇంటికి పోతే బాధ ఉంటదండి. నేను వేరే ఊరికి పోతున్నా, తెలియంది ఊరు పోతున్నా, అది కొంచెం ఇది ఉండే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ వచ్చింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది.
అండ్ ఆఫ్ కోర్స్ ఎట్లానే నేను రాక్షసిగానే ఉన్నాను, అందరు నన్ను రాక్షసిగానే ట్యాగ్ చేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీవేర్, ఐ ఎమ్ దేర్, దిస్ ఇస్ మీ. విచ్ ఇస్ యూ. అండ్ ఇంకోటి, దిస్ ఇస్ మీ కన్నా ఎక్కువ. చాలా మంది ఏమంటారు, దిస్ ఇస్ మీ అని అంటారు. ఏమనుకుంటారు, అవతలోడు నీ తగ్గట్టుగా చేంజ్ కావాలని అనుకుంటారు. నేను ఇంతే అండి, మీరు చేంజ్ అయితే అవ్వండి లేకపోతే లేదు. దట్ ఈస్ నాట్ దిస్ ఇస్ మీ. మీరు దాంట్లో కనెక్ట్ కావాలి, మీరు ఆ ఫ్యామిలీకి ప్రౌడ్ చేయాలి, మీరు కష్టపడాలి. దాట్ ఈస్ యూ. నాకైతే అసలు మల్లారెడ్డి గారే కనిపిస్తున్నారు, వాయిస్ మారిపోయి. అంటే ఆయన మంచిగా లెక్చర్లు ఇచ్చే తీరు, ఇంటర్వ్యూలో కూడా ఆయన మంచి మాటలు చెప్తుంటారు, అట్లాగే కనిపిస్తారు. బట్ ఎనీవే, దట్ ఐ మెంట్ దట్ యాస్ ఎ కాంప్లిమెంట్. నాకైతే చాలా కాంప్లిమెంట్ ఉంది. అది వెన్ ఎవర్ నన్ను కమెంట్స్ లో కూడా ఎవరైనా నన్ను అనుకుంటే మీరు మామయ్య గారికి అంటే సేమ్ మల్లారెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఐ ఫీల్ సో గుడ్. ఎందుకంటే నేనే ఆయన ఫ్యాన్, మా మామయ్య గారు ఫ్యాన్ నేనే. ఆయన వీడియోస్ నేను చూస్తుంటా, ఆయన ఎట్లా మాట్లాడుతారు చూస్తుంటా. ఇంకోటి, నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక న్యూ బార్న్ బేబీ లాగా వచ్చిన. నేను పెళ్లి అయ్యి ఇక్కడ వచ్చినప్పుడు నేను నా గతంలో, కానీ ఈ న్యూ బార్న్ బేబీ, క్షమించాలి అడ్డుపడుతున్నాను, ఈ న్యూ బార్న్ బేబీ మొత్తం అంతా టేక్ ఓవర్ చేసి, ఓవర్టేక్ చేసి, ప్రీతిరెడ్డి గారు రాకముందు ఒక లెక్క, వచ్చాక ఒక లెక్క, ఇప్పుడు చండశాసనిగా మీరు అంటే మొత్తం పెత్తనం చలాయిస్తూ కాలేజ్ అంతా కూడా, ఎంత వైస్ చైర్మన్ అయితే కూడా మీ ముద్ర వేసుకున్నారని మాట వచ్చింది. థ్యాంక్ యూ అండి, ఐ అగైన్ టేక్ దిస్ ఎస్ అ కాంప్లిమెంట్. కానీ ఏది కూడా నేను అంటే ఐ డిడ్ నాట్ ఓవర్టేక్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంపిటీషన్ అంటే ఐ డోంట్ నో ఎవరున్నారు నా పక్కన, ఎవరికి ఓవర్టేక్ చేస్తున్నాను, ఎవరికి ఓవర్టేక్ చేయట్లేదు. నా దారి నాదే, ఎవరు ఎట్లయినా పోనీ, ఎవరెట్లయినా పోనీ, నేను నా స్పీడ్ లో నా కరెక్ట్ ట్రాక్ లో నేను పోతున్నా. నాకేం సాధించాలో నేను సాధించుకుంటా, సింపుల్. సో ఏం సాధించాలనుకుంటున్నారు, ఎవరిని సాధించాలనుకుంటున్నారు? ఎవరి కోసం నేను సాధించానండి, నా కోసం నేను సాధించుకుంటా, నంబర్ 1. నంబర్ 2, ఆ దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చినందుకు నేను సాధించుకుంటా, నంబర్ 3. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నాకు అంటే ఒక లైఫ్ తీసుకున్నాను, ఒక బర్త్ తీసుకున్నానంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ బిఫోర్ ఐ లీవ్. ఫార్ ఎవరికో అది ఐ డోంట్ నో. ఇప్పుడు చేశారు కదా ఆల్రెడీ, కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు కాలేజ్ లో, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు అట్లా రకరకాల. అదే చెప్తున్నాను కదా మీకు, వొకేషనల్ కోర్సులు వచ్చాయని. నేను అదే చెప్తున్నాను స్వప్న గారు మీకు, నా ట్రాక్ లో నేను ఫిక్స్ గా ఉన్నా. సో ఇప్పుడు మీరు ఐడియల్ గా, పర్ఫెక్ట్ గా, చాలా బుకిష్ గా, బట్ రియల్లీ కూడా ప్రాక్టికల్ గా కూడా అన్ని నడిపించుకుంటున్న ఈ పాత్ లో, ఈ రోడ్ లో ప్రీతి గారు 2029 ఎలక్షన్స్ లో ప్రత్యక్షం అవబోతున్నారు మీరు. ప్రత్యక్ష బరిలో బండి సంజయ్ గారిని ఇటీవల కలిశారు మీరు. ఒకటి చెప్తున్నానండి, దీంట్లో నాకు ఏమేమి ఆపర్చునిటీస్ వస్తాయో నాకు తెలియదు. విశ్వవిద్యాపీఠలో కొత్త మనం డిజిటల్ కోర్సెస్, డిజిటల్ హెల్త్ సైన్సెస్ మీద మేము స్టార్ట్ చేసినాం, అలైడ్ హెల్త్ సైన్సెస్ మీద మేము స్టార్ట్ చేసినాం. ఇట్లాంటి కోర్సెస్ అసలు మొత్తం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేవు. ఎందుకు స్టార్ట్ చేసినాము, ఎందుకంటే నేను ఇక్కడ ట్రాక్ మీద పోతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అంటే ఇప్పుడు అవసరం ఏముంది బయట, కానీ మెయిన్ ఇక్కడ మనకు గ్యాప్ ఉండేది అలైడ్ హెల్త్ సైన్సెస్. అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే టెక్నీషియన్స్, చాలా మంది దానికి పారామెడికల్ అంటారు. ఇప్పుడు పారామెడికల్ కి ఇంకా అలైడ్ కి ఏం డిఫరెన్స్ ఉంది? పారామెడికల్ అంటే ఒక డిప్లొమా, అలైడ్ ఏంటంటే ఒక డిగ్రీ. అలైడ్ లో ఏంటంటే మీరు 4 years చేస్తారు. ఇప్పుడు డిగ్రీకి డిప్లొమాకి అందరికి డిఫరెన్స్ తెలుసు. మోర్ ఇంపార్టెంట్లీ, మీరు డిగ్రీ చేస్తే మీరు పిహెచ్డి చేయొచ్చు, దాంట్లో మీరు రీసెర్చ్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళొచ్చు. సో దాంట్లో 4 years డిగ్రీ వాల్యూ ఇస్ డిఫరెంట్ అండ్ డిప్లొమా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సర్టిఫికేషన్ చాలా మంది ఇస్తున్నారు, 1 week 2 weeks ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేస్తారు. అట్లా కాదు, క్వాలిఫికేషన్ ఉండాలి మీకు, దాంట్లో ఒక డిగ్రీ ఉండాలి. డిప్లొమా ఉన్నా తప్పలేదు, కానీ ఏదో ఒక టెక్నీషియన్ అంటే ఉట్టిగా ఎవరి కింద ట్రైన్ అయ్యి ఆయన ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు దాంట్లో ట్రైన్ అయినట్టుగా కాదు. మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ప్రాపర్ గా ఒక డిగ్రీ తీసుకుంటే మీరు ఇదే పని ఇంకా మంచి శాలరీతో, మంచి శాలరీ ఇస్తారు, నంబర్ 1. నంబర్ 2, దీంట్లో మీరు ఇంకా రీసెర్చ్ చేయొచ్చు. ఈ పాయింట్ అంతా నోటెడ్ ప్రీతి గారు, బట్ మీరు మాట దాటేశారనిపిస్తుంది నాకు. మీరు 2029 ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారా? బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని రీసెంట్ గా కలిశారు, మామ బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆయన ఇక్కడ ఏంటి మంత్రి కాబోతున్నారా? బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు, మీరు నమ్ముతున్నారా? ఏమిటి అసలు మీ అంచనాలు ఏమిటి? ఇంత మీరు మాట్లాడుతున్నారు, మీరు ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు వీఆర్ కమింగ్ ఆస్కింగ్ మీ టు కమ్ టు పొలిటికల్ ట్రాక్. ఓకే, నెక్స్ట్ 2029 లో ఏ పార్టీ అయినా సరే, మా మామయ్య గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు, మై ఫస్ట్ థింగ్ విల్ బి బీఆర్ఎస్. ద రీజన్ ఇస్, మా మామయ్య గారు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ డిఫరెంట్ పార్టీ, ఐ వాంట్ టు సపోర్ట్ హిమ్. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ సార్. నా కేసీఆర్ గారు ఆయన చేసిన పనులు ఇవి అంతా నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతి చేసింది, ఈ రోజు మన తెలంగాణలో డెవలప్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వచ్చిందే కేసీఆర్ సార్ వల్ల, నంబర్ 1, వెరీ క్లియర్లీ.
ఆయన కష్టపడింది కాబట్టి ఆయన అంతా అంటే ఆ తెలంగాణ వచ్చేదాకా ఈ డింట్ గివ్ అప్. చూసుకోండి ప్రీతిరెడ్డి గారు, మీకు మళ్ళీ వాళ్ళు వీళ్ళు కాదు. ఇరికించి మీ మీద ఎవ్వరు వీడియోలు ఏది పెట్టి చెప్పినా. మీరు భూమి లాక్కున్నారని చెప్పి మళ్ళీ రకరకాల చూడండి, ఇవన్నీ ఒక్కటి తీసుకొస్తారు. చెప్తున్నా. చూసుకోండి, మీరు మాట్లాడుతున్నారు ఓపెన్ గా. స్వప్న గారు, నేను ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ విల్ నాట్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేపు నేను ఏ పార్టీకి వెళ్తానో లేదో, పాలిటిక్స్ లో వస్తానో రాదో, దట్స్ సెకండరీ. బట్ దిస్ ఇస్ ఫ్రమ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, యాజ్ అ సిటిజన్ ఆఫ్ మై కంట్రీ. ఐఎమ్ టెలింగ్ యూ మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్ సిటిజన్ గా నేను చెప్తున్నాను. వాట్ డెవలప్మెంట్ హీ హాస్ డన్ in our Telangana today, no chief minister can do till today. Yes, of course, everyone has done their best, but what he has done, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే, of course I like him too. ఆయన హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ చేసిండు, అన్ని చేసిండు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చాడు, అంటే ఫ్రమ్ పువర్ టు రిచ్ అందరినీ చూశాడు. ఆయన వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇంత మనకి ఆ టీ హబ్, ఆ హైటెక్ సిటీ, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంత పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్. సో ఇండైరెక్ట్ గా మీరు బీఆర్ఎస్ చెప్తున్నారు, మీరు మంచిగా చేశారు, మీరు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే మా మామకు కూడా ఇస్తూ నాకు కూడా ఒక టికెట్ ఇస్తే ఫస్ట్ చాయిస్ మీకే. కాకపోతే ఎలాగో బండి సంజయ్ గారిని కలిసి వచ్చానని చెప్తున్నారు. చూడండి, నాకు ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ నేను అనట్లే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ బీఆర్ఎస్ ఇస్. ఓకే, నేను వాళ్ళని ఇదంతా వాళ్ళ నా టికెట్ ఇవ్వడానికి అదంతా నేను చెప్పను. నేను ఎవరికి అడగను. నేను ఇంకోటి, నేను డైరెక్ట్ ఉంటా, ఇండైరెక్ట్ గా మాట్లాడను. ఎందుకలా మాట్లాడేది నా ఇది లేదు, ఏదైనా ముందు మాట్లాడతా. నేను అదే చెప్తున్నా, ద రీజన్ నేను బీఆర్ఎస్ కి ఎందుకు మెచ్చుకుంటున్నానంటే, నాట్ జస్ట్ బికాస్ మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ పార్ట్ ఆఫ్ అ పార్టీ, బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ సార్. వాట్ హీ హెస్ డన్ ఫర్ తెలంగాణ, అందరికి నీళ్ళు ఇవ్వడము, అందరికి కరెంట్ ఇవ్వడము, రైతు బంధు, రైతు బీమా, ఫార్మర్స్ కి చూడడము, మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడము, అంత పెద్ద యాదాద్రి టెంపుల్ కట్టడము జోక్ కాదు. మొన్న కూడా నేను యాదాద్రి టెంపుల్ పోతే ఐ గాట్ గూస్ బంప్స్. ఇంత టెంపుల్ అప్పుడు రాజా మహారాజా కట్టేటోళ్ళు, ఈ దాంట్లో ఈ జనరేషన్ కూడా కట్టగలుగుతారా? అంటే వీ హ్యావ్ టు లైక్ అ పర్సన్, no matter whichever party he is. ఆయన ఏ పార్టీ అయినా సరే, I like the person. I think many people will resonate with what you're saying. Yes, and ఇది నేను తెలంగాణలో కాదు, రేపు నాకు ఒకవేళ ఏ టికెట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, I am proud about KCR sir, no matter what, wherever I am. That is declared. Number 2 వచ్చేసరికి మోదీ సార్. ఇప్పుడు మోదీ సార్ గురించి చెప్తున్నా, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మోదీ సార్ టూ. నేను ఏదో రేపు నాకు బీజేపీ టికెట్ కావాలని చెప్పట్లే. మీరు నాకు రేపు నాకు మీ రాజకీయంలో చూడకపోవచ్చు కూడా, ఇట్స్ పాసిబుల్. ఎవరన్నారు నాకు టికెట్ ఇస్తారు? ఎవరన్నారు? ఎవరు లేరు. నేనేం టికెట్ ఆశిస్తలేదు కూడా. బట్ ఆశిస్తున్నారు లేండి, మరీ ఆశిస్తలేను అనకండి. అంటే ఇందాకే అన్నారు ఎందుకు రాకూడదు మహిళలు రావాలి. నేను ఎందుకు నేను ఆశిస్తలేదు అంటే, నేను దాని వెనకాల నేను పరిగెట్టలేదు. అంటే ఐఎమ్ నాట్ లైక్ అర్హతలు ఉన్నాయి. యూర్ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ ద వెల్త్ టు పుల్ ఆఫ్ అన్ ఎలక్షన్, యూ హ్యావ్ ద అబిలిటీ టు స్పీక్ ఇన్ పబ్లిక్. స్వప్న గారు, మీ థాట్ ప్రాసెస్ ఒకవేళ ఏదైనా పార్టీ ప్రెసిడెంట్ ఉంటే, ఒకవేళ వాళ్ళు నన్ను మెచ్చి, నన్ను ఒకవేళ ఆ పార్టీ పొజిషన్ లో ఏదైనా ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఏ టికెట్ అయినా ఇస్తే, ఐ విల్ డూ మై బెస్ట్. ఐ విల్ నాట్ సే నో. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. బట్ ఐ విల్ నాట్ రన్ బిహైండ్ ఇట్. నేను ఎంపీ కావాలని, నేను ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అవ్వాలి, ఎమ్మెల్యే కావాలని, నేను లోకల్గా తిరగాలని నేను అనుకోవట్లే. నేను గతంలో కూడా తిరిగిన ఎవరి కోసం, మా మామయ్య కోసం తిరిగినానో, ఆయన నాకు ఇచ్చిన బాధ్యత కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమర్థమైంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్స్ ఎంత సింపుల్ ఉన్నాయి, అది మనం చేయగలుగుతాం కదా. అప్పుడు నేను డీటెయిల్గా వెళ్ళిన, ప్రతి ఒక్క సిటిజన్కి కలిసిన. మా కార్యకర్తలు మా బలమే, నిజమే, కానీ నేను మాత్రం డైరెక్ట్గా సిటిజన్కి కలిసి వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది తెలుసుకున్నా. కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాజకీయ పొజిషన్. నేను మళ్ళీ అక్కడ వెళ్ళి పొజిషన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ కూడా ఎప్పుడప్పుడు బోడుపల్లో కానీ ఎక్కడన్నా పిలిచినా కూడా నేను వెళ్తుంటాను. ఐఎమ్ దేర్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లమ్, ఇప్పుడు నేను ఒకవేళ అదే నేను ఫ్రంట్ ఫేస్లో ఉన్నాను అనుకోండి, ఐ కెన్ డూ ఇట్ మోర్ డైరెక్ట్లీ. యా, సో దట్స్ క్లియర్ దట్ మీరు డెఫినెట్ గా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అండ్ ఇంకోటి, మీరు అన్నారు బండి సంజయ్ గారు అంటే, ఆయన ఒక పెద్ద లీడర్, ఆయన ఒక పెద్ద, అంటే వి లుక్ అపాన్ హిమ్. ఆయన ఎంత కష్టపడతారు. చాలా మంది పెద్ద లీడర్లు ఉన్నారు కదా. అవును, అందరూ నాకు ఇది, ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలిసారా? ఆఫ్ కోర్స్, yes, why not. టీడీపీ ఉన్నప్పుడు, మా మామయ్య గారు టీడీపీ ఉన్నప్పుడు 100% కలిసిన. ఈ రోజు కూడా కలవాలనండి. అంటే ఇప్పుడు ఎక్కడో పొలిటికల్ ఐడియాలజీ మీ ఫామ్ అయిపోయింది. ఆబ్వియస్లీ యూ డోంట్ వాంట్ టు ఈవెన్ have the thought of going and meeting any of the Congress leaders. Sapna garu, I'm very clear. Any party, any person, I will respect, I will give worship. ఎందుకంటే వాళ్ళు ఉట్టిగా ఆ పొజిషన్కి రాలే. ఎవరైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే,
ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యే అయి కష్టపడి ఒక మినిస్టర్ పొజిషన్ రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే నేను ఒకవేళ ఆ పొజిషన్ రావాలంటే ఎంత కష్టపడాలని నాకు తెలుసు, అంతే కదా. సో నాకు ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ దే ఆర్, దే షుడ్ హ్యావ్ ఎథిక్స్, నంబర్ 1. ఇదే ప్రస్తుత సీఎం గారు మీ మామగారు గురించి నానా మాటలు అన్న సందర్భాలు, ఫైర్ వర్క్స్ మామూలుగా బాంబులు తుపాకులు పేలిన సందర్భాలు చూసారు. అవును, అయినా ఐ రెస్పెక్ట్ దమ్ అంటున్నారు. సో ఇక్కడ మీరు కాన్ఫ్లిక్ట్ అవరా? నేను చెప్తున్నా ఐ రెస్పెక్ట్ ఫర్ ద పొజిషన్. ఆయన సీఎం చైర్ మీద కూర్చున్నాను. మీరు రేపు సీఎం చైర్ మీద ఎవరికైనా కూర్చోబెట్టండి, నేను ఆ చైర్కి అయితే రెస్పెక్ట్ చేయాలి కదా. నేను ఇట్లా చెప్పలేను కదా, సరే సీఎం గారు ఏదో చెప్తున్నారు అట్లా చెప్పలేదు. ఐ హ్యావ్ టు అబైడ్. అండ్ ఒకవేళ ఇఫ్ సపోజ్ టుమారో ఎనీ ఆఫ్ పార్టీ సీఎం గోస్ రాంగ్, నేను కాదు మొత్తం జనాలంతా ఊకోరు కదా, దే విల్ షో దేర్ పవర్. బట్ టుడే యాజ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఐ విల్ రెస్పెక్ట్ హిమ్. నెంబర్ 2, ఆయన మామయ్య గురించి అట్లా మాట్లాడడం ఖచ్చితంగా నేను ఇష్టపడను. ఎవరైనా సరే మా ఫాదర్ గురించి అట్లా మాట్లాడడం నాకు నచ్చదు. కానీ రాజకీయం అంటేనే అంతే. ఆయన ఒక్కో పార్టీ ఇంకో పార్టీకి తిడుతుంది, ఈ పార్టీ ఆ పార్టీకి తిడుతుంది, అది కూడా ఎలక్షన్ టైంలో తిడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరు మంచిగానే ఉంటారు. మంచిగుంటారా? 100% ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పెళ్లికి వచ్చారు కదా, మరి మంచిగా లేనట్టుగా కాదా? నా పిల్లలే కదా కాలు ముక్కింది, మంచిగా ఉన్నట్టుగా కదా. సో బ్యాటిల్ గ్రౌండ్ లో, యుద్ధంలో మీరు కత్తి తీయాల్సిందినే, కొట్లాడుకోవాల్సిందినే. కానీ అయిపోయిన తర్వాత మీరు అదే మూడ్ లో ఉండలేరు కదా. యూ షుడ్ బి గుడ్. ఫైనలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎందుకు కొట్లాడినాం? గవర్నమెంట్ ఎవరిది వస్తుందని దానికోసం కొట్లాడినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే ఫైన్, ఒకరు గెలిచిరు, ఒకరు ఓడిపోయారు. ఇప్పుడు ఏంటి, మనం ఎట్లా ఇంప్రూవ్ కావాలని ఓడిపోయిన వాళ్ళకు ఉండాలి. గెలిచిన వాళ్ళకి ఏమన్నారంటే ఎట్లా నాకు ఇది బాధ్యత వచ్చింది, నాకు ఇది ఒక ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్కి నేను ఎట్లా మళ్ళా ఓడిపోకుండా ఉండాలని చూసుకోవాలి, అంతే కదా. ఏ పార్టీ అయినా పార్టీ ఏంటిది, దీస్ ఆల్ అ నేమ్. అంటే మీ ఒక ఫీలింగ్స్కి, మీ ఒక తత్వ అంటారు చూడండి, అంటే యువర్ మనస్తత్వానికి, లేకపోతే ఇట్ ఈస్ అ నేమ్ గివెన్ టు ద థాట్ ప్రాసెస్. It's an ideology. It's an ideology. Yes, that's the right word. భావజాలం. సో భావజాలంకి ఇచ్చిన పేరు ఈస్ పార్టీ. ఒకరు భావజాలం వేరే ఉంది, ఆయన ఒక పార్టీ ఓపెన్ చేసిండు. ఇంకో భావజాలం వేరే ఉంది, ఆయన ఇంకో పార్టీ ఓపెన్ చేసిండు. కానీ ప్రతి ఒక్కరిది మోటో ఆర్ భావజాలం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షుడ్ బి ఓన్లీ వన్ ఫార్ ద పీపుల్, ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. మనం ఏది చేసినా కూడా వాళ్ళు ఎట్లా కంఫర్ట్ కన్నా ఎక్కువ వాళ్ళకి ఎట్లా మంచి జరుగుతుందో. ఈ రోజు కొన్ని విషయాలు కంఫర్ట్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో కంఫర్ట్ ఉండొచ్చు. వీ హ్యావ్ టు థింక్ ఓన్లీ ఫార్ ద పీపుల్. వాళ్ళ మంచి కోసమే మనం ఆలోచిస్తేనే యు ఆర్ ద రైట్ లీడర్. అదర్వైజ్ యూ షుడ్ క్విట్ ద పొజిషన్. సో ఎంపీగా రెడీ అయిపోతున్నారు అనమాట. అయితే నేను రెడీగా దేనికి, మీ మాటలు అసలు పూర్తిగా సీజన్డ్ గా, పక్కడబందీగా, పొలిటికల్ మెంటర్ ఉంటే ఎలా మాట్లాడతారో. అండ్ ఇంకోటి, డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నీడ్, అది ఓకే. డెవలప్మెంట్ 5 years ఆఫ్ ఛాన్స్ ఆర్ 10 years, అది మీ చేతిలో ఉంది. ఆ 5 years ఆఫ్ ఛాన్స్ మీకు ఒక గోల్డెన్ అపార్చునిటీ. ఒక ఎగ్జామ్ పేపర్ మీ ముందు ఉంది. ఎగ్జామ్ కి కూర్చుంటే ఎట్లా రాస్తాం, మనకు వచ్చిందంతా రాసుకుంటాం. మనం మొత్తం ఆన్సర్ ఎట్లా రాస్తాం, అది కావాలి ఇది కావాలి, ప్రతి దానికి మనం ఆన్సర్ రాస్తాం. దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్. మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ ఈజ్ యువర్ ఎగ్జామ్. ఆ ఎగ్జామినేషన్ లో మీరు ర్యాంక్ లేకపోతే మీరు ఏమంటారు డిస్టింక్షన్ పొందాలంటే you have to work hard. See, but of course మిమ్మల్ని మీరు చాలా విజయవంతంగా మీరు రావాలి, మీ సత్తా చూపించాలి, మీ డిఫరెన్స్ ని తప్పకుండా. let's see if there is a chance, I am there. You're there. And if I am there, I am 100%. But you will flatly reject 28 or no, reject in kaadi. If I get an opportunity, a worthy opportunity. Okay, BJP లో ఎంపీ టికెట్, బట్ అంతకంటే ముందు మీకు ఇక్కడ BRS లో ఎమ్మెల్యే టికెట్, ఏది తీసుకుంటారు? గుడ్ క్వశ్చన్. నన్ను మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు, నాకు అర్థమైపోయింది. మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు. ఓకే డన్. ఈ రోజు కూడా నాకు మల్లారెడ్డి గారు కోడాలని అంటారు. ఆయన మా పెద్ద మనిషి. నాకు ఎందుకో మోడీ గారు ఆల్రెడీ కనిపిస్తున్నారు. లేదు, ఒక నిమిషం. సారీ, I'm just cornering you. That's okay. Because నిజంగా మీ మనసులో సంకల్పం తెలుసుకునే. I'm enjoying this. Don't be sorry at all. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో పెద్ద మనిషి మా మామయ్య గారు. ఆయన ఏం చెప్తాడో నేను పని చేస్తా. ద రీజన్, ఆయన BRS పార్టీలో ఉన్నారు, మేము కూడా BRS పార్టీలోనే పని చేసినాం. దీనికన్నా ముందు దాని క్యాంపెయినింగ్ చేసినాం, అదంతా ఓకే. కానీ ఆ సమయంలో మా మామయ్య గారు లేదమ్మా ఎమ్మెల్యేకి నేనే నిలబడతా, లేకపోతే మా ఇంట్లో నేను ఒక్కదానివి కాదు కదా,
దెర్ ఆర్ అదర్ పీపుల్. మా బావగారు ఉన్నారు, భద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఉంటారా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఇస్తారా, లేకపోతే నాకు ఇస్తాడా, అది ఆయన ఇష్టం. ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వి విల్ ప్రూవ్ హౌ వెల్ వీ కెన్ ఆల్సో బీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫర్ సర్వింగ్ ద పీపుల్. అండ్ పాలిటిక్స్ అని అనను, అయితే సర్వింగ్ ద పీపుల్. ఆబ్వియస్లీ అంటే ఫ్యామిలీ డైనమిక్స్ ని బట్టి ఆచితూచి మీ ఆశయాలకు అనుగుణంగా. మా మామయ్య గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయనకి జనాలు మెచ్చుకుంటున్నారు. అది దేనికైనా ఉండొచ్చు, కానీ ఆయన పని చేసిండు. ఇప్పుడు వరకు యూనో ఎద్దులాబాద్ లో గుడిలు, ఎన్నో గుడిలు మనకి యూనో మొత్తం మెడ్చల్ అంతా మొత్తం గుడిలు కట్టడం కానీ, రోడ్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఎన్నో విషయాలు మామయ్య గారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని చేసి చూపించారు. డెఫినెట్ గా మల్లారెడ్డి గారికి ఈ రోజు ఒక అన్కండిషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్. And ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా నో డౌట్ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్ డౌన్ టు ఎర్త్. మీరు ఒక లీడర్ గా మీరు ఇఫ్ యూ గో అవే ఫ్రమ్ ద పీపుల్, డజంట్ వర్క్ లైక్ దట్. మీరు ఎప్పుడు కూడా జనాలు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎన్నిసారి ఫోన్ చేసినా మీరు ఫోన్ లేపాలి. జనాలు మీ దగ్గర కలవనికి వచ్చినా కూడా మీరు వాళ్ళతో కలవాలి. ఎంత కష్టమైనా సరే మీరు కలవాలి. ఎందుకంటే ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ బి అ లీడర్ ఆర్ ఎనీ పొజిషన్, యు ఆర్ పీపుల్స్ ప్రాపర్టీ. అయితే ఫ్యామిలీ డైనమిక్స్ అవన్నీ ఎట్లా ఉన్నా కూడా మీకు మోదీ గారు అంటే అభిమానం అన్నారు. ఎస్, అభిమానం, చాలా అభిమానం. కలిసారా మోదీ గారిని ఎప్పుడైనా? కలిసినాను. మా మామయ్య గారు టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు కలిసినాము. అండ్ మేజిక్ ఫ్యాన్ అంటే ఉట్టిగా ఏదో మోదీ పేరని కాదు, ఆయన చేసిన పనికి ఈ రోజు మన గవర్నమెంట్ ఇండియా మొత్తం ఒక లెవెల్లో అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారంటే కేవలం ఆయన వల్ల. హీ ఈస్ ట్రైంగ్ టు టెల్ వెరీ వెల్ कि ये मेरा भारत है, ये हिंदुस्तान है, यहाँ पे सब लोग रह सकते हैं, सब कास्ट के लोग रह सकते हैं. आप हिंदू लो, मुसलमान लो, क्रिश्चियनिटी लो, हम सब एक है, एक साथ मिलजुल कर अच्छा रहेंगे. सेक्युलर है हम लोग. आज ऐसा भी बोला है, उन्होंने? बोलते हैं. आप देखिए उनका हर एक वीडियो में देखिए. मैं बताती हूँ, मगर गवर्नमेंट का रवैया तो ऐसे नहीं रवैया रहा है. नहीं है. मैं बताती हूँ, वो लोग मिस इंटरप्रेट कर रहे हैं. बहुत लोग. कौन लोग? सब लोग. क्योंकि सब लोगों को क्या है, परसेप्शन जो है ना, वो देखने के सोच पे रहता, जो सुनता है उसका सोच पे रहता. आई टेल यू व्हाट, आप एक मीडिया से ही है मैडम, आप जाके मोदी जी का कोई भी भाषण लीजिए, वो सपोर्ट कर रहे हैं भारत को. भारत में वो किसी को भी फेवर या डिसफेवर नहीं कर रहे. सब लोग रहेंगे, लेकिन सब लोगों को एक उनका गर्व होना चाहिए कि वो भारतीय है. वो तो सभी को नहीं है. बीजेपी के आने से पहले से है गर्व रहा है. मैं बताती हूँ, बिल्कुल भी नहीं है. सब लोग आप देखिए, कुछ कम्युनिटी लोग बोलते हैं मैं भारत महान क्यों बोलूं. तो उन पर एक्शन लीजिए. ऐसे भी लोग हैं जो उन पे एक्शन नहीं है. मैं बताती हूँ सपना जी, यहाँ पे कैसा होता है, हम लोग कोई भी कम्युनिटी या कोई भी वो लोग टारगेट नहीं कर रहे. वो लोग उनको टारगेट कर रहे जो बोलते हैं ये मेरा कंट्री नहीं है. सिंपल. आप योगी जी लो, आप मोदी जी लो, आप किसी को भी लो. బీజేపీ భావజాలంతో మీరు చాలా కనెక్ట్ అయినట్టు కనిపిస్తారు. పార్టీనో ఏదో ఐ డోంట్ నో. సి ఐఎమ్ యాజ్ అ సిటిజన్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ ప్రౌడ్ అండర్స్టాండ్. యాజ్ అ ఇండియన్ మాట్లాడుతున్నాను. అండ్ ఏ స్టేట్ లో ఉన్నాను, ఈ స్టేట్ లో ఎవరెవరు డెవలప్మెంట్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాను. రేపు ఏ పార్టీ ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. నేను రాజకీయంలో వస్తానో రాదో నాకు తెలియదు. బట్ ఎస్, నేను ఒకటే చెప్పేది, ఇఫ్ ఐఎమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఎనీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ, ఐఎమ్ హియర్ టు సర్వ్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ రైట్, మీరు ఎక్కడ నీకు ఛాన్స్ ఇస్తారో డజంట్ మ్యాటర్. యు ఆర్ సర్వింగ్ అ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. అది మీకు ఇంపార్టెంట్. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది డే. ఐ హావ్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఫర్ యూ. షూర్. ఓకే, కానీ ఇది నిజంగానే డన్. యాజ్ ఎంత క్లుప్తంగా వీలైతే అంత క్లుప్తంగా ఆన్సర్ ఇవ్వాలి మీరని కోరుకుంటున్నాం. డన్. ప్రీతిరెడ్డి గారికి ఎన్ని కిలోలు బంగారం ఉంది? నాకు తెలీదు, నా దగ్గర ఏముందో నాకు అది చాలు. ప్రీతిరెడ్డి గారు భద్రారెడ్డి గారికి చేసి పెట్టే చాలా బెస్ట్ వంట పులావ్ రైస్. ప్రీతిరెడ్డి గారికి ఇష్టమైన సిటీ ఇన్ ఇండియా? హైదరాబాద్. భాగ్యనగరం. అదిగో వచ్చేసింది, వైబ్ వచ్చేసింది ఫుల్ గా. ఇంకా రాసుకో సాంబా. Why not? సో ప్రీతిరెడ్డి గారి ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి. మల్లారెడ్డి గారిలో మీరు అడ్మైర్ చేసే ఒక క్వాలిటీ? డెడికేషన్, కన్సిస్టెన్సీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది నాకు కాదు, జనాలకి. నాకు వచ్చేసరికి ఆ భయం. ఫుల్ ఎంటర్టైన్మెంట్. బయట ఫుల్ ఎంటర్టైన్మెంట్, స్టిక్ వెరీ వెరీ. అండ్ మోర్ దెన్ దట్ కన్సిస్టెన్సీ. అయినా రోజు ఎంత కష్టమైన, జ్వరం వచ్చినా ఏదొచ్చినా, ఎంత టైర్డ్ అయినా కూడా హీ ఈస్ దేర్ అట్ వర్క్ నెక్స్ట్ డే. మీలో మీకు నచ్చిన బెస్ట్ గుణం? డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీ. మీకు ఇవాళ దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకుంటావు అంటే ఏం కోరుకుంటారు? ఐ వాంట్ అ ఛాన్స్ టు సర్వ్ పీపుల్. మీకు అయితే అన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ప్రాబబిలిటీ థియరీస్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్ని చూస్తే
మీరు రాజకీయాల్లోకి వస్తారు, ఐడియలీ బీజేపీ. అబ్బా మీరే డిసైడ్ చేసిరా? మీరు భాగ్యనగరం అనేసారు కదా, దాంతో పాటు అఫ్ కోర్స్ మీరు నేను ఎందుకు రావాలని. భాగ్యనగరం అంటున్నా అంటే నాకు ఆ పేరు నచ్చింది నాకు, ఎందుకంటే హైదరాబాద్ పేరు కూడా బాగుంది, కానీ హైదరాబాద్ ఒకటి పాకిస్తాన్ లో ఉంది కదా. ఎందుకు ఎవరైనా ఇప్పుడు నాకు ఏదైనా మనము అనుకుంటే ఇప్పుడు బయట రాజ్యంలో బయట అంటే ఇంటర్నేషనల్ మీరు లాస్ట్ మాట అన్నారు కదా ప్రీతి గారు, గ్యారంటీ టికెట్ రాసుకోండి, మీరు కాదు డైరీలు రాసేసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా, పేరు ఎందుకు నచ్చింది దానికి ఒక కారణం ఉండాలి కదా. ఉట్టి ఏదే హైదరాబాద్ పేరు కూడా బాగానే ఉంది, కానీ పాకిస్తాన్ లో ఒక హైదరాబాద్ ఆల్రెడీ ఉంది, దానికెందుకు మేము కంపేర్ చేసుకోవాలి? నాకు హైదరాబాద్ ఆ పేరు వద్దు, అక్కడ ఉండే ఏ పేరు మాకు వద్దు. నాకు మా పేరు భాగ్యనగరం అంటే అది ఇట్స్ అ వర్డ్, భాగ్యం, మంచి ఫ్యూచర్. సో భాగ్యనగరంలో డాక్టర్ ప్రీతి రెడ్డి గారు తన భాగ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీరు దాంట్లో సమర్థవంతంగా నుంచి ఆ భాగ్యనగరం ఒక టాపిక్ తీసేసి యూ విల్ డెఫినెట్ గా ఐ థింక్ మాకు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ అబౌట్ యువర్ థాట్స్ అండ్ యువర్ బోల్డ్నెస్. ఆల్ కుడోస్ టు యూ ఫర్ బీయింగ్ యూ. థ్యాంక్ యూ అండ్ మీరు అన్ని విధాలా అసలు నిష్కల్మషంగా కుండ బద్దలు కొట్టి మాట్లాడారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, the reason why I am bold and I'm open today is because of you. You yourself are a very dynamic and a very strong woman, and that inspires me to give a very strong answer. ఎవరైనా ముందుండే ఒక ఎనీ పర్సన్ కూడా అయిపోయిన వీక్ ఉన్నారు అనుకోండి, మేము కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తాం. మీరు బోల్డ్నెస్ కి మేము ఫిదా ఉన్నప్పుడు మేము ఎంత బోల్డ్ ఉన్నాం అది కూడా మేము చూపించాలి కదా. మేము కూడా మీకు ఫిదా అయిపోయాం ఈరోజు. థ్యాంక్ యూ. ఓ పాట పాడదామా? మీరు పాటలు చాలా బాగా పాడతారు. ఏ వతన్ వతన్ మేరే ఆబాద్ రహే తూ, మే జహా రహూ జహా మే యాద్ రహే తూ. ఏ వతన్ మేరే వతన్, तुझ पे कोई गम की आँच आने नहीं दूं, तुझ पे कोई गम की आँच आने नहीं दूं. कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू. ए वतन मेरे वतन, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू. ए वतन मेरे वतन. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రీతి రెడ్డి ఫర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నక్క గారు దట్ మీరు వచ్చారు. నన్ను యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఆల్ ద ఛాలెంజింగ్ క్వశ్చన్స్. అంటే ఐ ఆల్సో లైక్ ఇట్, నాకు ఇష్టం. అంటే ఎవరైనా అదే కంఫర్ట్గా ఏం చేస్తున్నావు ఏందా కొంచెం బోరింగ్ ఉంటుంది, కానీ ఇది యూ హ్యావ్ నాలో ఉండే కొన్ని థింగ్స్ నాకు కూడా తెలియకపోవచ్చు, ఆ విషయాన్ని మీరు బయటికి తీశారు. సో ఐ ఆల్సో గాట్ టు నో మై సెల్ఫ్ better, and hats off to the work what you're doing for the country. Thank you very much. In whatever which way you are taking the right thing to the world. So thank you for that, and thank you for supporting our country in whichever way you are doing. Okay? Jai Hind. So Jai Hind.